వాస్తవాలు కూడా ప్రజలకు చెప్పకపోతే ఇంకా నేను రాలేదే, లేదంటే చేసేయలేకపోతున్నాడు, డబ్బులున్నాయి ఎందుకు చేయలేదు, నేను చేస్తా అన్నాడు కదా, నమ్ముకున్నాం కదా అనే ఫీలింగ్ వస్తున్నారు. అది కూడా చెప్పాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు ఒక 15,000 కోట్లు, వరల్డ్ బ్యాంక్ నుంచి అమరావతికి ఇచ్చారు. ఒక 12,150 కోట్లు పోలవరానికి ఇచ్చారు. ఒక 11,114 కోట్లు రివైవల్కి ఇచ్చారు. సరే, మిగిలిన కొన్ని మేము ఈ వర్క్స్ అన్ని మీద పెట్టడానికి కొంత శాఖ కింద కొంత ఫండ్స్ ఇచ్చారు. కానీ ఆ డబ్బులు నేను వెల్ఫేర్కి ఇవ్వలేకపోతున్నాను. కనీసం అక్కడ పెడితే రివైవ్ అయితే, డెవలప్మెంట్ అయితే నాకు ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగితే ఇస్తాం. ఇంకొంచెం ఫ్లెక్సిబిలిటీ కోసం ఆలోచిస్తున్నాం. ఎక్కడ ఫ్లెక్సిబిలిటీ వస్తే అక్కడ అవసరమైతే బారో చేసినా సరే ఐ వాంట్ టు గివ్ మై కమిట్మెంట్స్. తల్లికి వందనం గాని, లేకపోతే రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా గానీ ఐ వాంట్ టు గివ్ ఇట్. ఏది రైతు అయినా అవస్థపడాలి, గవర్నమెంట్ అయినా అవస్థపడాలి. నాకు ఫ్లెక్సిబిలిటీ ఉంటే నేను అవస్థ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా. ఐ విల్ గివ్ ఇట్. ఆ ప్రయత్నంలోనే అనునిత్యం ఉన్నాం. మా డిపార్ట్మెంట్కి అదే చెప్పాం. దే ఆర్ ఆల్సో డూయింగ్ సేమ్ ఎక్సర్సైజ్. ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయాలి నాకు ఫ్లెక్సిబిలిటీ ఉంటే. ఇప్పుడే దాని మీద కూడా ప్లాన్ చేసుకున్నాం, వర్కౌట్ చేస్తున్నాం. ఐ విల్ కమ్ అవుట్. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఊహించిన దానికంటే దిగజారిపోయింది. రాష్ట్రానికి గాడిన పెట్టాలంటే కొంచెం ఆలస్యమవుతుంది. అంతవరకు సంక్షేమ పథకాలు అమలు చేయలేము. ప్రజల మీద అదనపు పన్నుల భారం వేయక తప్పదు అని నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం చాలా దురదృష్టకరం. ఇది సిగ్గుచేటైనటువంటి విషయం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదని అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారికి, టీడీపీ కూటమి నాయకులకు అందరికీ తెలుసు. వాస్తవంగా ఎన్నికలకు ముందు ఏం చెప్పారు ఇదే చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ కూటమి నాయకులు? జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేశాడు. దాదాపు 14 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది. అయినప్పటికీ మాకు అధికారాన్ని అప్పచెప్పండి, మేము అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తాం, ఇప్పుడున్న పథకాలన్నీ కొనసాగిస్తాం, అదనంగా సూపర్ 6 పథకాలను సూపర్గా అమలు చేస్తాం, ప్రజల మీద అదనపు ఛార్జీలు మోపం, అదనపు పన్నుల భారం మోపం అని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు. కాబట్టి ఇదంతా నమ్మక ద్రోహం, నమ్మించి మోసగించడం. ఎన్నికల కోసం, ఓట్ల కోసం ప్రజలను నమ్మించి మోసగించడం. ఏరు దాటినంత వరకు ఓడమల్లన్నా, ఏరు దాటినాక బోడిమల్లన్నా అనే నైజం ప్రదర్శిస్తా ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ కూటమి నాయకులు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి, చెప్పి రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది.